ఈ ప్రపంచంలో మనం ఏదైనా చూడాలంటే కావాల్సింది కాంతి. అలాంటి లైట్కి మరొక ప్రత్యేకత ఉంది. ఈ మొత్తం విశ్వంలో అత్యంత వేగంగా ప్రయాణించేది లైటే. సెకండ్కి సుమారుగా 3 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. అంటే జస్ట్ కంటి రెప్ప కొట్టెలోపు 3 లక్షల కిలోమీటర్ల దూరం వెళ్ళిపోతుంది. అంటే దాని వేగం ఎలా ఉంటుందో ఊహించుకోండి. లైట్ సెకండ్కి 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. అదే ఒక గంటకు 100 కోట్ల కిలోమీటర్లు. ఒకవేళ ఇదే స్పీడుతో విశ్వంలో ఏ ప్రదేశాలకి ఎంతసేపటికి ప్రయాణిస్తామని చూస్తే, భూమికి చంద్రునికి మధ్య దూరం 3,84,400 కిలోమీటర్లు లైట్ స్పీడ్తో కాని ప్రయాణిస్తే జస్ట్ 1 సెకండ్లో చంద్రుని చేరుకోవచ్చు. లైట్ స్పీడ్తో ప్రయాణిస్తే 1 సెకండ్లో ఇంత పెద్ద భూమి చుట్టూ 7 సార్లు తిరగొచ్చు. ఇప్పుడున్న టెక్నాలజీతో మార్స్ మీదకి వెళ్లడానికి సుమారుగా 9 నెలలు టైం పడుతుంది. కానీ అదే లైఫ్ స్పీడ్తో ప్రయాణిస్తే 4.15 మినిట్స్లో మార్స్ చేరుకుంటాం. 4.5 బిలియన్ ఇయర్స్లో మనకు దగ్గరలో ఉన్న ఆండ్రోమెడా గెలాక్సీ మన మిల్కీవే గెలాక్సీని ఢీకొట్టబోతుంది. ఒకవేళ కనుక జరిగితే మొత్తం జీవరాశి అంతరించిపోతుంది. కాబట్టి మనం జీవానికి మనుగడకు అనుకూలంగా ఉండే మరొక గ్రహం వెతుక్కోక తప్పదు. అయితే మన భూమికి సూర్యుడి తర్వాత అతి దగ్గరగా ఉన్న నక్షత్రం ప్రాక్సిమా సెంటారీ. ఈ నక్షత్రానికి ఉన్న 2 గ్రహాలలో జీవి మనుగడకు ఉండే వాతావరణం ఉండొచ్చట. ఇప్పుడు ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీతో తయారు చేసిన రాకెట్లు తీసుకున్నా అది ఆ నక్షత్రం దగ్గర చేరుకోవడానికి 1,13,000 సంవత్సరాల టైం పడుతుంది. కానీ అదే మనం లైట్ స్పీడ్తో ప్రయాణిస్తే జస్ట్ 4 సంవత్సరాలలో ఆ స్టార్ని. అంతెందుకు లైట్ స్పీడ్తో ప్రయాణించిన కూడా మన మిల్కీవే గెలాక్సీ దాటి బయటకు వెళ్లాలంటే కనీసం 25,000 సంవత్సరాలు పడుతుంది. అలాంటిది ఇప్పుడు ఉన్న టెక్నాలజీతో ఎన్ని లక్షల సంవత్సరాలు పడుతుందో ఊంచుకోండి. అందుకే లైట్ స్పీడ్తో ప్రయాణించాలని అంటున్నారు. అయితే ఇప్పటివరకు మనిషి తయారు చేసిన వాటిలో అత్యంత వేగంగా ప్రయాణించేది 2018లో సూర్యుడిని స్టడీ చేయడానికి పంపిన పార్కర్ సోలార్ ప్రోబ్. 2025 నాటికి దీని వేగం గంటకు 6,92,000 కిలోమీటర్లు అందుకుంటుందని నాసా వాళ్ళు చెప్తున్నారు. అంత స్పీడ్ అంటే మన ఊహకి కూడా అందదు. అయినా కూడా అది లైట్ స్పీడ్తో పోల్చుకుంటే జస్ట్ 0.064% మాత్రమే. అంటే మనం చేరుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. లైట్ స్పీడ్తో ప్రయాణం చేయడం సాధ్యం కాదు. కానీ ఒకవేళ లైట్ స్పీడ్తో ప్రయాణిస్తే అక్కడ కొన్ని విచిత్రమైన సంఘటనలు జరుగుతాయి. అందులో ఒకటి టైం డైలేషన్. ఎక్కడైతే వేగంగా ప్రయాణిస్తామో అక్కడ టైం అనేది స్లోగా నడుస్తుంది. ఆ వేగం పెరిగే కొద్దీ టైం కూడా స్లో అయిపోతుంది. దాన్నే టైం డైలేషన్ అంటారు. ఉదాహరణకి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ గంటకి సుమారుగా 28,000 కిలోమీటర్ల వేగంతో తిరుగుతూ ఉంటుంది. అంటే భూమి మీద ఉండే వ్యక్తి కన్నా కూడా చాలా వేగంగా తిరుగుతున్నట్లు. అందుకే 6 నెలల పాటు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉన్న వ్యక్తికి భూమిపై ఉన్న వారికంటే 0.005 సెకండ్ టైం స్లోగా ఉంటుంది. 0.005 సెకండ్ అనేది తక్కువ టైం అనిపించవచ్చు. కానీ ఒకవేళ మనం 50% లైట్ స్పీడ్తో 1 ఇయర్ పాటు స్పేస్లో ప్రయాణం చేస్తే మనకు 1 ఇయర్ టైం అయ్యేసరికి భూమి మీద ఉండే మన ఫ్రెండ్స్కి 1.15 ఇయర్స్ అవుతోంది. అదే 99% స్పీడ్తో 1 ఇయర్ ట్రావెల్ చేస్తే భూమి మీద 7 ఇయర్స్ అవుతుంది. అంటే స్పీడ్గా ట్రావెల్ చేస్తున్న మనకి 1 ఇయర్ అయ్యేలోపు భూమి మీద 7 సంవత్సరాలు గడిచిపోతాయి. అదే మనం 99.9% స్పీడ్తో 1 ఇయర్ ట్రావెల్ చేస్తే భూమి మీద ఉండే వాళ్లకి 22 సంవత్సరాలు గడిచిపోతాయి. ఉదాహరణకి 2 కవల పిల్లల్లో ఒకరిని భూమి మీద ఉంచి మరొక పిల్లవాడిని లైట్ స్పీడ్లో 99.9% స్పీడ్తో స్పేస్లో తిరిగి భూమి మీదకు వస్తే స్పేస్లో ట్రావెల్స్ చేసిన పిల్లవాడికి 4 ఇయర్స్ ఉంటాయి. కానీ భూమి మీద ఉన్న వ్యక్తికి సుమారు 88 సంవత్సరాలు వచ్చి ముసలివాడు అయిపోతాడు. అదే మనం లైట్ స్పీడ్లో 99.9999999% కి చేరుకుంటే మన దగ్గర 1 సంవత్సరం భూమి మీద 70,000 సంవత్సరాలకు సమానం. ఒకవేళ మొత్తం లైట్ స్పీడ్తో ప్రయాణిస్తే అక్కడ అసలు టైం అనేది ఉండదు. అక్కడ టైం ఆగబోతుంది. ఎందుకంటే లైట్ స్పీడ్ దగ్గర టైం అనేది పనిచేయదు. దీని గురించి ఇంకొక వీడియో చేస్తాను. ఎందుకంటే ఈ వీడియో ఇప్పటికే చాలా లెంతీ అయింది. మళ్ళీ మీకు అర్థం అవ్వకపోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇటువంటి వీడియోలు మిస్ కాకుండా చూడటానికి హిస్టారికల్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.